కృపను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన చక్కటి పాటలతో ఆయన నామాన్ని మహిమపరచుదాం. తల్లి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలు తలచు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, దూరమాకి నైనా నీకేను, దూరంగా పారిపోగా. దూరమాకి నైనా నీకేను, దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా ఉన్నతానందరూ నన్ను వెతికిపోయినారు. నా ఉన్నతానందరూ నన్ను వెతికిపోయినారు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురిపెట్టినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురిపెట్టినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవేను
హల్లెలూయా. 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 అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఏమో సంతోషంగా ఉంటారు. రోజు రోజుకి పైకి పెరిగిపోతాం. దేవుని మహాకృప నేను ఈ 2 ఆరాధనలు కలుసుకోవడం జరిగింది. మొదటి ఆరాధన నట్టబండలో జరిగాలి. అక్కడ ముగించుకొని మరి వెంటనే రావటం అనేది దేవుడు సహాయం చేశాడు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనకైనా తోడే ఉన్నాడు. ఆయన కృప మనకు దేవుడు తోడుగా వచ్చాడు. అదొక చిన్న మనవి. మంగళవారం రోజున నెలలో 1వ తారీఖు 3వ తారీఖు ఉదయకాలము 5:30కి లైవ్ ప్రోగ్రాం ఇవ్వబడుతుంది. నెలకు సరిపోయే వాగ్దానాన్ని దేవుడు మనకైనా ఇస్తాడు. దేవుడు ఆ విషయంలో మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మంగళవారం ఉదయం 5:30 గంటల మీరు మీ యొక్క సెల్ ఫోన్లో మరి ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ వస్తుంది. 1 గంట ఆగితే మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ పెడతాం. ఒకవేళ కొంతమంది ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్లో కూడా చూసుకోవడానికి అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ దాన్ని చూడండి. దేవుడు మనకైనా కృపను దయచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకే స్తోత్రాలు స్వామి. నాయన నీతిమంతుడా మీకే స్తోత్రాలు. బలమైన దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు ప్రభువా. అద్భుతకరుడా మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన దేవా మీరు మాతో ఉన్న దేవుడు, మమ్మల్ని మీరు బలపరిచే దేవుడు, మీరు కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి నా తండ్రి మీ కార్యాలు మీరు చూడటానికి అనుభవించడానికి కావలసిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడండి. ఎంతమంది అయితే నా తండ్రి ఇక లైవ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది వాక్యం వింటారో వారందరినీ కూడా కృప మీరు బలపరచు. ఈ బృందాల శక్తి మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
దేవుని నామాలకు ఘనత మహిమ ఆయనకే చెందని. మరి పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువా, ఆ కృపగల తండ్రి మనందరినీ కూడా తన కృపతో బలపరచడానికి, నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడైన. వాక్యంలోకి మనం వెళదాం. యోబు రాసిన పుస్తకం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు రాసిన పుస్తకం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క పునరుద్ధరణ దినాన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇస్తున్న ఆలోచన, లేకపోతే ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రతి మాట కూడా అనుభవంతోనే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాం. ఎవరిని కూడా ఆయన ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శ్రేష్టమైన కార్యాలన్నీ కూడా ఆయన చేయాలి. మరి ఈరోజు మనం చూస్తున్నట్లయితే యోబు రాసిన పుస్తకము 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఆయన దీనులను ఉన్నతమైన స్థలములో ఉంచును. మరి ఏమంటున్నాడు? రెండోది, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ విషయమును మనం చూస్తున్నట్లయితే 2 సందర్భాలు ఇప్పుడు చూపిస్తున్నాం. అటు ఆయన దీనులను ఏం చేస్తాడంట? ఉన్నత స్థలంలో ఉంచుతాడు. దుఃఖపడే వారిని ఆయన ఏం చేస్తాడంటే క్షేమానికి లేవనెత్తాడు అన్న విషయాన్ని మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా, దేవుడు నిజంగా దుఃఖపడే ప్రతి వ్యక్తిని కూడా ఆయన దీనులను మొట్టమొదటిగా ఆయన లేవనెత్తును అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి కావాల్సింది మన డబ్బు కంటే, ఐశ్వర్యం కంటే, అంతస్తుల కంటే ఆయనకి కావాల్సిన దేన్ని చూస్తుంటున్నాడంటే దీనత్వాన్ని దేవుడు చూసుకుంటున్నాడు. ఎవరైతే దీనులుగా ఉండగలుగుతారో వారిని ప్రభు పైకి లేవనెత్తుతారని. ఈ మాట యోబు సమస్యలో ఉన్నప్పుడే మాట్లాడాడు, నష్టంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, ఇబ్బందులు ఉన్నా, వ్యాధులో ఉన్నా, ఓదార్పు లేని స్థితిలో ఉన్నా, ఆదరణ లేని స్థితిలో ఉన్నా, ఈ అన్నిటి స్థితిలో కూడా ఆయన ఈ 2 మాటల్ని చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. దీనులను పైకి లేవనెత్తువాడని, దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తును అన్న ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఉన్నత స్థలంలో ఉంచటము, మరి క్షేమంలో ఆయన నిలబెట్టడం అనేది 2 విషయాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది దీనమైన మనసు మనకు ఉన్నది. కొంతమంది పేర్లు కూడా బాప్తిసం చేసుకుంటానే ఏం పెడతారంటే కన్నా పేరు పెట్టుకున్నప్పుడు దీనమ్మ అని పెట్టుకుంటారు. వాళ్ళు దీనత్వం ఉండదు. సమాధానమ్మ ఆమెకి సమాధానం ఉండదు. మరి పేర్లైతే పెంచుకుంటున్నారు కానీ ఆ పేరులో సంతోషమ్మా వాళ్ళకు సంతోషం ఉండదు. ఇట్లా ఒక్కొక్కటి అన్నీ కూడా చూస్తూ ఉంటే మనుషుని పేరు పెట్టుకున్న ఆ పేరు తగ్గ ఫలితాలు కనపడటం లేదు. గ్రహించగలిగితే దీనులను ఆయన ఉన్నత స్థలంలో పెడతాడు అని మాట్లాడుకుంటున్నాడు. ఉన్నత స్థలంలో
దేవుడు పెడతాడు అని అంటే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే దేవుడు ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఎట్లా దీనత్వం అనేది మనం వస్తుంది, ఆ మనసు మనకు ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటే ఆర్థిక పరంగాను, మరి అన్ని విషయాలు శరీరపరంగా ఏది లోటు లేకుండా పోతే చాలా దీనంగా మాట్లాడచ్చు, దీనంగా కనపడతారు, దీనంగా ఉంటారు కూడా. ఏమంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. అనుకూలత లేనప్పుడు, మనకు సంతోషం లేనప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, మరి మనకి వేధించేవి ఎన్నైనా కానివ్వండి, అలాంటి స్థితి ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉండాలంటే ధీరంగా ఉంటే వారిని ఉన్నత స్థలంలో పెడతాను అని అంటున్నాను. అంటే ఈరోజు ఆ స్థితిని మనం చూడాలి అంటే ఎలా మనకు దీనత్వం ఉంటుంది. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మనకి ఏది మనకు అనుకూలించకపోయినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక కృంగుబాటుగా ఉంటారు, కృంగుబాటు స్థితి ఉంటారు. మరి ఆ వ్యక్తి ఏమవుతుంటారంటే ఒక అలసడికి వచ్చేస్తూ ఉంటారు. అంటే హృదయం గందరగోళం, మనసు గందరగోళం, ఆలోచనలు గందరగోళం, టోటల్ మనిషే గందరగోళం. ఈ గందరగోళంలో వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తికి దీనత్వము అనేది ఉండదు. ఎప్పుడు ఇవన్నీ ఉంటాయో ఆ వ్యక్తిలో వచ్చేది విసుగు వస్తుంది, కోపం వస్తుంది, కక్ష పుడతారు. ఆ వ్యక్తిని కొట్టాలని కూడా మనకు కనిపిస్తారు. అంటే ఈ సమస్యలు అనేది మనుషుల్ని ఆ విధంగా తీసుకొచ్చి పెట్టేస్తారు. అలాంటి స్థితిలో లేవలేకుండా నిలబడలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు మనుషులు ఎలా ముందుకు సాగేది, మనుషుల యొక్క జీవితం ఎలా ముందుకు వెళ్ళేది. కానీ ఇంత అలజడి వచ్చినా, ఎన్ని సమస్యలు ఏర్పడినా, ఇంత నష్టము కలిగినా, కష్టము ఉండినా, బాధ ఉండినా ఆ వ్యక్తి దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆనుకుని జీవిస్తే, దేవునిని వెంబడిస్తూ ఉంటే, దేవుని కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఆ వ్యక్తికి దేవునిలో ఉన్న దీనత్వాన్ని సంపాదించుకోవడానికి వీలవుతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన బాధించారు, ఆయన కొట్టారు, రాళ్ళు విసిరారు ఆయన మీద, కర్ర పెట్టుకొని కొట్టారు ఆయన్ని, గడ్డాన్ని పట్టుకొని గుంజారు ఆయన్ని. ఆయనకి ఎందుకు అన్ని కార్యాలు చేయాలి? ఏదో ఒక దాడులైనా కానీ ఆయన కోపం రావాలా, ఏదో ఒక మాట ఆయన మాట్లాడాలా, అయితే మనుషుల్ని ఏదో ఒక మాట్లాడితే ఆ మాటను బట్టి మళ్ళీ పట్టుకొని మళ్ళీ శిక్షించాలా అని అన్ని రకాలుగా యేసయ్యని హింసించారు. హింసిస్తే యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు, ఆయన మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇన్ని రకాలుగా మాట్లాడి, ఇన్ని రకాలుగా కొట్టి, ఉమ్మి వేసి చేస్తూ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్టయితే నిలబడలేని పరిస్థితిని, ఆ స్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఎంత నెమ్మదిగా ఉంటున్నాడో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి ఎట్లుంటుంది? ఒక వ్యక్తి నేను విసిగిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నేను బాధిస్తూ ఉంటున్నప్పుడు, లేక ఒక వ్యక్తి నేను కొట్టినప్పుడు,
ఒక వ్యక్తిని దూషించినప్పుడు, ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు, ఒక వ్యక్తి నీ పేరు చెడ్డదని చెప్పినప్పుడు, ఒక వ్యక్తిని అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తే దానికి మన దగ్గర జవాబు దొరకదు. దానికి మన దగ్గర జవాబు దొరకదు. ఏమంటామంటే నేను కూడా మనిషినే కదా, నేను దేవుడు కాదు కదా అని అంటాను. ఇది చాలా సులభంగా మాట్లాడే మాట. నేను కూడా ఎవరంటే మనము మనుషులు కదా, పశువులు కాదు కదా. నేను కూడా ఎవరిని మనిషినే కదా అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే నేను ఉప్పు కావాలి తినలేదా అని అంటారు. ఏమంటారు? ఉప్పు కావాలి తినలేదా, కాబట్టి ఏమొస్తుంది? రోషం వస్తుంది అన్నమాట. మనకు రోషము, కోపము ముక్కు మీద ఉంది కదా. రోషము, కోపము ఎక్కడ ఉంటుంది? ముక్కు మీదే ఉంటుంది. ఒక మాట అనకూడదు, చిచుక్కు లాగేస్తాం, ఏమి మాట్లాడకూడదు, అప్పుడే రోషం వచ్చేస్తాం. కానీ దీనత్వం అనేది మనకు రాస్తుంది. నాకు ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఈరోజు ఉదయకాలంలో నాకు కూడా చాలా గుణపాఠాన్ని ప్రభు నాకు నేర్పించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యోగు ఇన్ని ఇబ్బందులు ఉండి, ఇన్ని సమస్యలు ఉండి, ఎంత కష్టంలో ఉండి కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆ మాటను మళ్ళీ చదవాలనిపిస్తా ఉంది. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఎక్కడ ఉంచుతాడంట? ఆయన ఉన్నత స్థలంలో పెడతాడంట. ఎవరిని? ఇది మనకు అసాధ్యము. అందుకే మనం ఎక్కడ లేకుండా పోతున్నాము, ఉన్నత స్థలంలో ఉండలేకపోతాము. ఇంకెవరికి కోపం రాదా? కోపం రాదా? వస్తుందా రాదా? అసలు చెప్పండి. ఒకటి, మీకు ఎవరికి రోషం లేదా? నేను చెబుతాను అనుకుంటున్నాను. చెప్తా, వాక్యాన్ని వెలుగులో తీసుకొస్తున్నాను. ఈ రోజు కోపం ఉంది, రోషము ఉంది. కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కోపము దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వదు. కోపము దేవుని సన్నిధిలో ఉండనివ్వదు. కోపం అంత ఘోరంగా పనిచేస్తుంది. రోషం అనేది ఉండాల్సిందే. బైబిల్ ఏమంటుందంటే, ఏలే ఏమంటున్నాడంటే, నేను ఒక్కడనే రోషం గలవాడుగా ఉన్నాను అంటే ఆయనకి ఏముంది? ఏం రోషం ఉంది ఆయనకి? నీకేం రోషం ఉంది? ఏ రోషాన్ని కలిగి ఉన్నావు? నేను ఒక్కడినే రోషం కలిగి ఉన్నాను అన్నా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని తింటారంటే, నీకు ఒకరికైనా మాకు లేదా రోషము అని వాళ్ళు తింటారు. నేను ఒక్కడినే రోషం కలిగి ఉన్నా. ఏ విషయంలో తెలుసా? నేను దేవుని కొరకు నిలబడటానికి రోషము కలిగి నేను ఉన్నాను. రోషం కలిగి నేను ఉన్నా. నిజంగా నీకు రోషం ఉంటే, ఒక వ్యక్తి గంట ప్రార్థన చేస్తూ 2 గంటలు చెయ్యి. ఒక వ్యక్తి ఒక రోజు ఉపవాసం ఉండు, 2 రోజులు ఉపవాసం ఉండు. అదే రోషం. అట్లా ఉండాలి. వాళ్ళు ఎవరు ప్రార్థన చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గోడ మీద పిల్లి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు గోడ మీద పిల్లి. ఏ పక్క ఆడిన జరిగితే ఆ పక్క దూకేయాలని తీర్మానం చేసుకున్నారు. గోడ మీద పిల్లులు చాలా మంది. గోడ మీద పిల్లులు పరిపూర్ణంగా దేవుళ్ళలోకి రావాలంటే భయము.
పరిపూర్ణంగా లోకంలో ఉండాలన్నా భయము, దేవుళ్ళు ఉండాలన్నా భయము, లోకంలో ఉండాలన్నా భయం. అందుకనే గోడలు చెప్పినలాగా తక్కువ అంటారన్నమాట. ఒకవేళ లోకంలో ఏదైనా జరిగిందంటే వాళ్ళు అంటారు, అందుకే నేను ఈ పక్క రాంది. ఒకవేళ పొరపాటు ఈ పక్క వచ్చి నింటే ఎట్లా పరిస్థితి, అందుకే చూద్దాం దేవుడు చేయలేదా ఈ పక్క వెళ్ళిపోదాం. అదే మాట్లాడుతున్నాడు ఆయన ఏలియా. దేవుడు మీకు కార్యం చేసిననుకుంటే రండి ఈ పక్క, లేకపోతే ఉండండి. రాలేదు అని వండలేదు, వాళ్ళు చూస్తా ఉన్నారు. ఒకవేళ బయలా ప్రవక్త ఆ ప్రవక్తను ఎదురు చేస్తే ఆ పక్కకి పోవాలని, ఆ పక్క వెళ్ళిపోవాలని. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది ఏం చేస్తారో తెలిసిన, దేవుని కలిగి ఉండి కూడా వెళ్ళి మా పరిస్థితి ఏమీ అడుగుతారు. ఎవరిని అడుగుతారు? వెళ్ళి ఒక మాత్రిక దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. దేవుడిని కలిగినాం కదా, దేవుళ్ళు ఉన్నాము కదా. సరే ఒక ఆమె నేనంటే చాలా ప్రేమ, అంత ప్రేమ కలిగింది, నాతో మాట్లాడింది. నేను మొన్న ప్రకారం ఏమో అనిపించే విధంగా ఉండింది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె ఏదో ఒకటి నాకు తీసుకొచ్చి పెట్టితేనే ఆమె సంతోషం, అంత ప్రేమ ఉండింది. అయితే ఆ వారం చర్చికి రాలేను. సరే ఏదో సమస్య ఉంటుంది అని ఏదో కనుక్కుందామని ఇంటికి పోయినా. ఇంటికి పోతే నేను చూసి చటప్పుడు గమ్మున లోపలికి వెళ్ళిపోయింది. నేను మాట్లాడలేను, లోపలికి వెళ్ళిపోయింది. ఇంటికి నేను వస్తానంటే శుభ్రంగా ఇల్లు కడిగి అన్నీ చేసి, మరి నాకేదైనా ఇష్టమైన ఉంటే అవన్నీ తీసి పెట్టుకొని నాకు రండిన్నా అని అంత ప్రేమ ఆహ్వానించే తల్లి నన్ను చూసి సరైన లోపలికి వెళ్ళి మాట్లాడలేమ్మా. ఏం లేదు స్వామి మాట్లాడలేదే అని చెప్పి, నేను అమ్మా వందనాలమ్మా బాగున్నామా అంటే బాగున్నాను అని చెప్పలే, బాగలేదని చెప్పలే, నవ్వులే కలవలే. ఇది ఏం కర్మ, కూర్చున్నా మా ప్రార్థన చేద్దామంటే వచ్చి కూర్చోవాలి. ఏం జరిగిందమ్మా, ఇంత ప్రేమగా ఉండేమే, ఇంత చక్కగా ఉండేమి, ఏం జరిగింది నాకు పెద్ద ఆలోచన పడిపోయింది. అయితే ఇంటికి వచ్చేసేదంటే నా లోపల ఏదో నా మనసులో గందరగోళంగా ఉంది. ఏమైందానికి ఏం చేస్తాను? రెండో రోజు నాకు అనుకూలించలేదు. మూడో రోజు వెళ్ళిపోయినా. మరి నేను వెళితే అన్న బాగుండాలన్నా రెండే నా లోపలికి, నీకు సిద్ధిగా నాకు మామలేదు అని నా ఏమనుకోవద్దన్నా. ఏమైందమ్మా అంటే ఏమి లేదు, అది పోయి మంత్రించుకున్నాను కాబట్టి మీతో మాట్లాడకూడదు చెప్పినాడు ఆయన. అందరి మీద నేను మాట్లాడలేదు. ఇప్పుడు నాకు దేవుడు ఏం చెప్తున్నాడు, నీతో మాట్లాడద్దు చెప్పినాడు, నేను మాట్లాడలేదు. అన్న నువ్వు మాట్లాడలేదు, సచ్చు సావు, ఎప్పుడో సచ్చినావు. ఏమన్నా రాలేదు, ఎందుకు రాలేదంటే ఏదో చేసి పెట్టుకున్నాడంటే అందుకు రాకూడదని, కలవకూడదంటే ఏమి సిగ్గుగా ఉండాలని మనుషులకి దేవుడు దీనిని చెప్పుకునేవారు. దీనిలో ఆయన ఉన్నత స్థానంలో ఉంచును. సమస్య కలిగిందా, ఇబ్బంది కలిగిందా, కష్టము కలిగిందా, వ్యాధులు ఉన్నాయా, అవమానానికి అప్పగింపబడ్డావా, దెబ్బలకు అప్పగింపబడ్డావా, దూషింపబడుతున్నావా, అయినా కూడా దీనత ప్రభా మీరు దీనులైన ప్రకారముగా నేను కూడా దీనుగానే ఉండటానికి నాకు నేర్పించండి. నేను ఇప్పుడు బండ్లు వస్తకూడదని ఆలోచన చేసే వాక్యాన్ని నేను ఆ విధంగా ఉన్నానంటే నేను కూడా లేను అని తెలుసుకున్నాను. నేను కూడా ఆ విధంగా లేను అని అంటే దాని అర్థం ఏమంటే ఈనాటి స్థితిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా దీనత్వాన్ని కలిగి ఉండదు. అయితే ఈయన పెద్దాన్ని ఏమంటున్నాడంటే ఈనాటి స్థితిలోనే దీనంగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఉన్నత ఎక్కడ?
ఇది సాధ్యమా అసాధ్యమా? చెప్పండి, పర్వాలేదు. నీకు సాధ్యమా అసాధ్యమా? ఒకవేళ ఇంటి పత్రిక జీతే ఒకటి రెడీ ఉండొచ్చు. నేను మాట్లాడే వాళ్ళు ఉండొచ్చేమో, ఏదో మాట్లాడి బాధ కలిగి మాట నీకు రావచ్చేమో. ఇప్పుడే గుడికి పోయి వస్తే పోయేసి వస్తే ఇప్పుడే ఎవరు గురైనారంట? ఎవరు గురైనారు? సైతాన్ గురైనాడు. అందుకే నేను ప్రార్థనకు వెళ్ళేది లేదన్నా. ఈ రోజు ఏదో ప్రశాంతంగా పోదాం అనుకుంటే ఈ రోజు కూడా నాకు ఏం లేకుండా అయిపోయింది, ప్రశాంతత లేకుండా అయిపోయింది అని మాట్లాడతాను. ఎందుకో తెలుసా? నువ్వు దీనుడువా దీనురాలువా కాదా అనేది పరీక్ష. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీనుడువా దీనురాలువా కాదని అక్కడ దేవుడు మనం ఏం చేస్తాడు? ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నోటికి మనకి ఎన్ని మార్కులు పడతాయి? సున్నా. కొంతమంది పోతాని ఇంట్లో పోతాని ఆడ బయట బైబిల్ చదువుతూ ఉంటుంది. బాగా ఆడ బైబిల్ ఏం జరిగింది అప్పుడే ఆగిపోయాడు. అందరూ దేవునితో కాకపోతారు. ఏంటి, ఎట్లా దీన్ని ఏం చెయ్యాలా? అందుకే దేవుని వైపు చూస్తే, దేవుని ముఖమును చూస్తే మనకున్న సమస్యను మనం మర్చిపోతాం, ఆ ఇబ్బందిని మర్చిపోతాం. ఎందుకో తెలుసా? ఆయన ముఖమును చూచినప్పుడు, ఆయన చూచినప్పుడు మన సమస్యలనంట ఆయన తీసుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అవి మనకు కనపడతాయి. మన బాధలన్నీ కూడా అక్కడ కనపడతాయి, మన కష్టాలన్నీ అక్కడ కనపడతాయి, మన ఇబ్బందులన్నీ అక్కడ కనపడతాయి. కాకపోతే కనపడదు. అని చూడకపోతే ఎక్కడ కనపడతాయి? అప్పుడు కనపడినప్పుడు మనకి ఏం జరుగుతుంది తెలుసా? నా సమస్యలన్నీ ఎవరు తీసుకున్నారు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యాధిని ఎవరు తీసుకున్నారు? నా పక్షాన మాట్లాడేకి ఎవరు ఉన్నారు? నా పక్షాన యుద్ధం చేసేకి ఎవరు ఉన్నారు? అంతే. ఎప్పుడు యేసు వైపు చూచిన ఎప్పుడు ఆ విధంగా ఉంటుందో మనకి ఏమనిపిస్తుందంటే అది ఏమన్నా జరగనీలే. ఎవరు చూసుకుంటున్నారు? యేసయ్య చూస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి నేను ఒక ఇంటికి పోయినా, రాత్రికే పోయినా. ఆ ఇంట్లో వారు జరుగుతాను, పెద్ద వారు జరుగుతూ ఉంది. భార్య భర్తలు మధ్యన వారు జరుగుతూ ఉంది. వారికి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి చిన్న పిల్లలు, ఇద్దరు ఉన్నారు. ఆ పిల్లలు ఉంటే ఈ భార్య భర్తలు కొట్టుకుంటా అరుచుకుంటా తీసుకురాకుంటామంటే ఎంత ఉన్నాడు ఆ పుట్టోడు. వాడికి ఇట్లా అట్లా కారుతాడు. వాడు ఏంటి వాడు ఇస్తున్నాడంటే ఏదైనా దొరికితే ఎచ్చేసేయాలని చూస్తున్నాడు. వాడు నువ్వు వాళ్ళు కొట్టుకుంటాడు, నీకెవరైతే ఉంటాడు వాడు. వాడు కూడా తిరగడు, విసిపేయడం వాళ్ళు చెప్పేస్తాడు. వాడంతో వాడు పిల్లలు కూడా పట్టుకునేది కాదు. ఏసే పిల్లలు కూడా పట్టేది కాదు. ఎంత అంటే అంత. అయితే ఈ దీనత్వం అనేది ఎందుకు ఈ మాట దేవుడు ఇక్కడ పెట్టాడో నాకు అర్థం కాలేదు. కానీ అయితే ఇప్పుడు చూసిన తర్వాత ఒక విషయాలు నాకు అర్థమవుతుంది ఏమంటే, ఇవన్నీ చూస్తే మనం ఆ దీనత్వం రావాలి అంటే మనం ఏం చేయాలా? యేసు వైపు చూడాలా. ఒకటి. రెండోది ఏమంటే బ్రతుకుతున్నది నేను కాదు కానీ నాలో ఎవరు బ్రతుకుతున్నారు? యేసయ్య. హల్లెలూయా. జీవిస్తున్నది నేను కాదు కానీ నాలో ఎవరు జీవిస్తుంటున్నారు? యేసయ్య. ఈ మనస్తత్వము మనకు రావాలి. అది ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడు మనం ఏమవుతామంటే కనుక దీనులవుతాము. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నత స్థలములో ఉంచును.
దేవుడు ఆ స్థితిలోకి తీసుకొచ్చి పెడతాడు అన్నమాట. నీకు తెలియకనే ఆ స్థితిలోకి ఒరే ఎవుగా ఏదో నీ పోయే కాలం వచ్చింది, నీకు ఎందుకురా రోగం వచ్చిందిరా, నీ బిడ్డ నాశనం అయితే చనిపోయింది కదా, ఆస్తి పోయింది కదా నీకు, ఇంకా ఏంద్రా ఏం శాపం నీకు, ఏం పాపం చేసావురా నువ్వు, ఒరే ద్రోహి అని అంటే కూడా ఆయన చూశాడు, దేవా నీవు చూస్తున్నావు, హల్లెలూయా. ఏం చేస్తున్నావు? చూస్తున్నావు. ఆ యోబు ఆ స్థితిలో కూడా దేవుని వైపు చూస్తూ అట్లు అతడు అని చదవని అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఎక్కడ ఉంచుతారంటే ఆయన ఉన్నత స్థలంలో ఉంచుతారు. ఈరోజు యేసయ్య మనందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆమేన్ ఆమేన్. అంటే మీరు ఉన్నత స్థలంలో ఉండాలని అనుకోలే కదా. మీ మొక్కలన్నా ఒకసారి చూసుకోండి, పక్క మొక్క లేకుండా. ఉన్నత స్థలంలో ఉండాలంటే పెడతానంటే ఎట్లుంటుంది మన మొక్కలు? అబ్బా ఏడు వస్తా టౌన్లోకి ఎమ్మెల్యేగా నేను వస్తున్నాను, మా ఇంటికి వస్తానని చెప్పినాడు అనుకోండి, మా ఇంటికి ఎమ్మెల్యే వస్తానంట అదేనని ఉంటారా? ఏం చేస్తాను? అబ్బో ఇన్ని ఆర్భాటాలు చేస్తాను. దేవుడు ఉన్నత స్థలంలో పెడతాడు అంటే మన ముఖం ఎంతన్నా చమికింది అంటే లేదే. ఆయన ఉన్నత అంటే మీకు అర్థమైంది ఏంటంటే మేము దీనులుగా లేవు కాబట్టి మా అభ్యాసం మాకు రాదు, అంతే కదా. మేము దీనులుగా లేవు కాబట్టి మాకు అభివృద్ధి రాదు అంటే డిసైడ్ ఉన్నారు నేను అనుకుంటున్నాను. కానీ బైబిల్ చెప్తుంది దీనత్వము అనేది ఎప్పుడు మనం నలిగిపోతున్నాం, ఎప్పుడు మనం శ్రమ పడతామో, ఎప్పుడు మనం బాధపడతామో అప్పుడు దేవుడు మనం చూసి మన హృదయానికి దీనత్వాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఆయన దీనత్వాన్ని దేవుడు మనకు పెడతాడు. రెండోది చూస్తే దుఃఖపడువారు క్షేమమునకు లేవనెత్తబడుదురు. వాళ్ళు ఏమంటే వాళ్ళు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎవరైతే దుఃఖపడతా ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? అమ్మా దేవుడు ఏం చేస్తాడంట? అమ్మయ్యా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఎవరిని అండర్లైన్ చూసేసినావా? అమ్మో దుఃఖపడే వారిని క్షేమముగా లేవనెత్తును. అంటే దుఃఖపడతా ఉంటే దేవుడు మనం చూసి అట్లే ఉంటాడా? బాధపడతాడు అట్లే ఉంటాడా? ఆ బరువును మోస్తా ఉంటే అట్లే ఉంటాడా? ఆ కష్టాన్ని భరిస్తుంటే అట్లే ఉంటాడా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అట్లే ఉంటాడా? సమస్యలో ఉన్నప్పుడు దేవుడు మరి అట్లే ఉండడన్నా? ఎప్పుడైనా కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసునా? మనల్ని దుఃఖపడే వారిని చూసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దుఃఖపడేవారు ధన్యులు. ఖచ్చితంగా చెప్పేసిన దుఃఖపడేవారు ధన్యులు. వారు ఏమవుతారు? వాళ్ళు ఓదార్చబడిన తర్వాత వారిని దేవుడు ఏం చేస్తాడంటే క్షేమముగా లేవనెత్తుతాడు, సేఫ్గా పెడతాడంట ఆయన. హల్లెలూయా. ఈ రోజు నాకు ఈ చాలా ఊరట ఇచ్చింది వాక్యం. అంటే దేవుడు మనం ఏం చేస్తాడు? ఆయన క్షేమముగా ఉంచుతాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. దుఃఖపడిన మిమ్మల్ని అందరినీ ఎవరు దుఃఖపడినారో వాళ్ళందరినీ దేవుడు ఈరోజు ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తేసాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన అమ్మా మీరు దుఃఖపడినారేమో అనుకుంటున్నాను, నాకు తెలియదా? మీరు అక్కడ ఉన్నారే నేను అనుకోలేదు.
కానీ దేవుడు మీరు అలా ఉన్నారు, ఈరోజు వాళ్ళు నేను ఏం చేస్తాను, నేను లేవనెత్తా. అట్లా ఎట్లా లేవనెత్తానంటున్నాడు ఆయన? క్షేమముగా. అంటే క్షేమముగా అంటే ఎలాంటి దెబ్బలు లేకుండా, ఎలాంటి నొప్పి కలగకుండా, ఎన్ని జరిగినా దేవుడు ఏం చేస్తాడు, ఆయన క్షేమంగా వచ్చినాడు అని అంటారు. ఒకసారి తిరుపతి నుంచి నేను ముందుకు వచ్చేటప్పుడు మదనపల్లి మీదుగా వచ్చాను. బాండ్రాపేట బస్సు ఎంత ఉంది, అది ఎక్కి ముందుకు పోలేదు, కానీ వెనక్కి పోతాను. బస్సు గమలో వెనక్కి పోతాను. ఆ డ్రైవర్ అన్నాడు, గేర్ పడటం, గేర్ బ్రేక్ సరిగ్గా పడటం లేదు, బండి ముందుకు మూవ్ కావటం లేదు, గబక్క దూకేది అందులో అన్నాడు. నేనైతే బస్సు ఎక్కితే నాకు అలవాటు ఏమంటే ఈ టికెట్ చేస్తే ఆ టేబుల్ అనేది ఎవరున్నా లేకపోతే ఏదో సౌండ్ రావాలి, అంతవరకు లేవు బస్సులో. బాగా నిద్రపోయినాను. అందరూ దమ్మ దూకేసి రాలేదు, చక్రాన్ని పెట్టి బస్సు పట్టుకొని దిగుతాను. నేను నిద్రపోయిన కండక్టర్ సహా దిగేసినాడు. బస్సులో ఉండేది కంట్రోల్ చేసే డ్రైవరు బస్సులో కూర్చొని వెళ్ళిపోతాను, నేను ఒక్కరినే ఉన్నాను. నేను సరే అంతా అయిపోయింది. మొత్తానికి బస్సు నిలిపినాడు, దోసినాడు, మెట్టెక్కించేసినాడు, గేర్ వేసి మెట్టెక్కించేసినాడు. మళ్ళీ చంద్ర బస్సు ఎక్కి కూర్చున్నాడు, నా పక్కన కూర్చున్నాడు. ఎటు చూసినాడు, ఏం నిద్ర ఏం మనలో చేసిన మనలో కానీ ఏం మనిషి అను కండక్టర్ అంటా అన్నాడు. నువ్వు ఏం మనిషి ఎంత నిద్రపోతావు స్వామి, ఎంత అవసరం, బస్సు లోతుగా వెళ్ళిపోతాడు, నువ్వేం ఎక్కడ. అవునా, కొంచెం మాటల్లో పిప్పి వాళ్ళు ఏమవుతుందిలే అని అనేసినాను. కానీ మదనపల్లి వెళ్ళే వరకు వణుకు తగ్గల, కంటి మీద రెప్ప పడలే. అబ్బో గుండెగా డబ్బు పుట్టుకుంటా ఉంది. నీరు తాగిందే అంతవరకు వాళ్ళు తాగినారు. మదనపల్లి వరకు నేను తాగిన. ఆ వణుకు తట్టుకోలేక మళ్ళీ దిగేసిన తర్వాత ఊరు బస్సు ఎక్కితే మళ్ళీ ఇంకో మెట్టుంది. ఏం మెట్టది? సోగాలి మెట్ట, బాకల మెట్ట, సోగాలి మెట్ట, బొగిలి మెట్ట. ఈ ఉమ్ములు రావాలి, దీని మెట్లు దొరుకుతుంది. అన్ని మెట్లే మనకి. ఆ మెట్ట వస్తే ఎట్లుంటుంది ఏమో కూర్చున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే ఆయన తన బిడ్డలకు ఏం కలిగిస్తాడు, ఆయన క్షేమాన్ని కలిగిస్తాడు. కానీ ఆయన అలసిపోయి నిద్రపోయి వచ్చేమో, కానీ తన బిడ్డలకు దేవుడు ఏం కలిగించేవాడు, ఆయన క్షేమాన్ని కలిగించేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి క్షేమాన్ని పుట్టించేవాడు. అంటే నిజంగా ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దుఃఖపడ్డావేమో కానీ అందుకే దేవుడు ఏమంటున్నాడంటే క్షేమమునకు లేవనెత్తును. అంటే ఆ స్థాయికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన తీసుకెళ్తాడు. ఆయన హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుసారి దేవుడు స్తుతించండి బాగా, మళ్ళీ ఒకసారి. అంటే దేవుడు ఏం చేశాడైనా, ఏం చేశాడైనా ఇప్పుడు కూడా మీరు చెప్తారు, దుఃఖపడే వారిని క్షేమమునకు ఆయన. అంటే ఇప్పుడు లేపినాడా లేదా? ఏమో ముందు పోయి ఏడు పెట్టి చూసి చెప్తాను అంటారా? ఎవరు అనేది ఆ మాట? యేసు ప్రభువు లేచేసినాడు. వాళ్ళు రసపోసు పడ్డ మాత్ర మరి వీరంతా వచ్చి మరియ వచ్చి ఏమంటున్నారంటే యేసు సమాధిలో లేచినాడు, ఆయన 7 సమాధిలో లేడు అంటే పేరు తెలిసిపోయింది. ఆయన దమనమని పరిగెత్తా ఉన్నాడు సమాధి దగ్గరికి. శిష్యులు ఆశ్చర్యంగా ఆలోచిస్తా ఉంటే నేను నమ్మను, నేనేం చేయను, నేను నమ్మను. ఏది పెట్టి చూస్తే తప్ప. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట అన్ని కూడా మీకు ఎట్లా చూస్తా ఉందంటే, ఇంటికి పోయిన తర్వాత, ఇంటి దగ్గర చూసిన తర్వాత అన్ని అనుకూలంగా అంటే ఒక స్తోత్రం చెప్తామంటే అన్ని అనుకుంటున్నాం, అంతే కదా? అన్ని అక్కడ జరిగిన తర్వాత స్తోత్రం చెప్తామని అనుకుంటాం. అయితే విశ్వాసం అనేది ఏమంటే ఇప్పుడే జరిగినది అని మనం ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడే ఏం చేసినాడు? ఏమన్నా మీరు
రెండో ప్రసంగం 2 గంటలకు వచ్చినాను నేను. దేవుడు ఏం చేసినాడు? ఆయన క్షేమమునకు లేవనెత్తెను. దేవుడు మనం చేసినాడు. ఆయన క్షేమానికి లేవనెత్తినాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపినాడు కాబట్టి మనం ఏడుస్తా పోదమ్మా. ఎట్లా పోదాము? సంతోషం. సరేలే, నేను వెళ్ళి చూసి మాకు చెప్తాను, ఫోన్ చేసాను అన్నదండి. ఇప్పుడే విశ్వసించండి, అంతే కదా. ఇప్పుడే ఏదున్నా కూడా, ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏదైనా కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన క్షేమానికి లేవనెత్తుతూ ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు ఆయన ఏం చేస్తుంటున్నాడు? ఆయన లేవనెత్తున్నాడు. నీ కలవరాలు, నీ బాధ, నీ దుఃఖాన్ని రాత్రి యేసయ్య చూశాడు కాబట్టి ఆ యేసయ్య నువ్వు ఏం చేస్తున్నాడంటే లేవనెత్తుంటున్నాడు. ఆ లేవనెత్తండి. ఆయనకు సమస్తమును సాధ్యమైంది. అయితే ఎంత చక్కగా నేర్చుకున్నాడో చూడండి. మరి అంతేకాకుండా దాంట్లో ఇంకా మనకి ఏముండాలంటే, మనకు ఓర్పు చాలా ఉండాలి. మనకి ఏముండాలా? ఓర్పు చాలా ఉండాలి. మనకి ఏముండాలా? ఓర్పు ఉండాలి. ఏముండాలా? ఏముండాలా? కూర్పు కాదు, కూర్పు అంటున్నాడు ఎవరో. ఏముండాలా? ఓర్పు ఉండాలి. ఏముండాలా? కూర్పు కూడా ఉండాలి. ఓర్పు ఉండాలా, కూర్పు ఉండాలి. ఓర్పు అనేది భరించటము, కూర్పు అనేది సమకూర్చటం. అంటే ఈ ఓర్పుని మనం ఎప్పుడైతే మనం చూసుకుంటామో మనలో ఏముంటుందంటే దీనత్వం. అప్పుడు దేవుడు చూడండి మన పట్ల తన చేసే కార్యాలు, ఎంత గొప్ప కార్యాలు ప్రభు మనకైనా చేస్తాడంటే అంత గొప్ప కార్యాలు మనకైనా చేసేవాడైనా. మరి అంతేకాకుండా రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే మనకి ఏముండాలంటే సహనం ఉండాలంటే, మనం అన్ని విషయాల్లో మనకి ఏముండాలి? మనకు సహనం ఉండాలి. ఏముండాలా? చెప్పట్లా? చదవచ్చు కదా. మనకి ఏముండాలా? సహనం అంటే దేనినైనా కూడా భరించడానికి. సంతోషాన్ని అయితే ఈ హృదయం భరిస్తుంది. ఎంత సంతోషమైనా. కొంతమంది సంతోషంలో కూడా చచ్చిపోయేవారు ఉండాలి. నిజమండి. ఎక్కువ సంతోషంలో అట్లే పుట్టారు. మీరు విన్నాను, నవ్వుతా ఉన్నాడు, అట్లే ఉండిపోయినాడు, పోయినాడు. ఇంకెవరో పార్టీ నవ్వించి మమ్మల్ని ఏడుస్తున్నారు. కొంతమంది కుర్చీలో కూర్చొని మౌనంగా ఇట్లే చూస్తారు, అట్లే పోయినారు అని ఇక్కడ మనం చూస్తే హల్లెలూయా, అన్నిటినీ ఏం చేయాలి? మనము భరించాలి. ఆ భరించే స్థితిని మనం ఏం చేయాలంటే తీసుకోవాలి. ఆ సహనం అనుకుంటాను. అందుకని యేసయ్య ఒక మంచి మాట అంటున్నాను, ఎవరైనా సరే నన్ను వెంబడించేవారు తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అని అంటున్నాను. అంటే యేసయ్యని వెంబడించేటప్పుడు మనం ఏం ఎత్తుకోవాలంట? సిలువను ఎత్తుకోవాలి. ఎవరు సిలువని? యేసయ్య సిలువనే. నా సిలువ నేను ఎత్తుకోవాలి, నా భారం నేను ఎత్తుకోవాలి. అది ఎత్తుకొని అప్పుడు ఏం చేయాలంటే ముందుకు పోవాలి. అందుకని భక్తుడు అవన్నీ కూడా ఎత్తుకుని నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఆ బరువుని మోసి ఆ నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆయన ఏం పడుకున్నాడు తెలుసా? నడిపిస్తాడు నా దేవుడు
నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చెయ్యి పట్టి నిన్ను తట్టి జగనియాలో తెగసి, చెయ్యి పట్టి నిన్ను తట్టి జగనియాలో తెగసి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చెయ్యి పట్టి నిన్ను తట్టి జగనియాలో తెగసి, చెయ్యి పట్టి నిన్ను తట్టి జగనియాలో తెగసి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన బరువును మోస్తున్నప్పుడు, ఆయన నడవలేకుండా, అడుగు ముందుకు వెయ్యలేకుండా, ఇక గుండె భారం ఎక్కువైపోయి, మనసు భారం ఎక్కువైపోయి, మొయ్యలేని భారంతో ఉండి ఆ యేసయ్య కలిగి నడవలేని పరిస్థితిలో కృంగిపోతూ ఉంటున్నప్పుడు ఆ యేసయ్య దగ్గరకు వచ్చి మన చెయ్యి పట్టి ఆయన మన భుజము తట్టి, నేను మీతో ఉంటాను, మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్పి ఆ యేసయ్య నడిపించేవాడంట ఆయన. హల్లెలూయా. ఆ యేసయ్య తన కార్యాన్ని ప్రభు మనకైనా చేసేవాడే ఉంటున్నాడు. ఆయన తన చిత్తంలో ప్రభు మనల్ని నడిపించుకొని తన కార్యాన్ని జరిగిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే కన్నా సహనము అనేది ఏమంటే అన్నిటిని కూడా భరించుకొని యేసుని వెంబడించటము, అన్ని కూడా భరించుకుంటూ నష్టమని, బాధని, కష్టాన్ని, అవమానాన్ని, అన్ని కూడా వ్యాధిని భరిస్తూ ఉండి యేసయ్యని వెంబడిస్తూ ఉంటే అప్పుడు మన అడుగులు ఏమవుతుందో తెలుసా? ఆ బరువుకి నడవలేక తగడిల్లిపోయి ఆ తొట్టిల్లి పడిపోయి స్థితిలో ఉంటున్నప్పుడు ఆ యేసయ్య వెంటనే తన చెయ్యి పట్టి నిన్ను పైకి లేవనెత్తే దేవుడే ఉంటున్నాడు. ఆయన నిన్ను ఆ ప్రభు నిలబెట్టే దేవుడే ఉంటున్నాడు. ఆయన నీకు తన కృపను చూపెట్టే దేవుడే ఉంటున్నాడు. ఆయన కార్యములన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు ప్రభు ఆయన జరిగించేవాడే ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ యోబు ఆయన ఆలోచన చేసింది ఒకటేమంటే అవన్నీ కూడా భరించడానికి ప్రభా నాకు ఆ కృపను దయచేశారు, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఆ కృపను నాకు ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు స్వామి. దీన్ని భరించడానికి ఆ శక్తిని నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. ఆ పరలోకపు తండ్రిని మనం దశల సహనంతో భరించండి, నిలబడండి, నడవండి. ఆ యేసయ్య నడిపించి నీకు కావలసిన కృపని, నీకు నా బాధని, బరువుని అవన్నీ కూడా యేసయ్య తీసుకుని మనకు కావలసిన నెమ్మదిని ప్రభు మనకి ఇస్తారంట. ఎప్పుడు ఇలాగనే ఉండవు బిడ్డ, ఇప్పుడు ఏడుస్తూనే ఉండవు బిడ్డ. ఇంకా నువ్వు ఎప్పుడు దుఃఖపడతా ఉండవు బిడ్డ. నువ్వు ఇంకా ఎప్పుడు సమస్యలు ఉండవు బిడ్డ. నువ్వు ఇంకా ఎందుకో తెలుసా? యేసయ్య నిన్ను అని ఏం చేసేవాడైనా లేవనెత్తేవాడైనా. సహనం నీకు అవసరం. ఎంతకాలం ఓర్చుకున్నావు కదా, ఎంతకాలం భరించావు కదా, నీవు ఎంతకాలం నిలబడ్డావు కదా, నీవు
ఎంత కాలంలో ఉన్న యేసే అనే ఆశతో నిలబడి ఉన్నావు కదా, ఆ యేసే నీకు పరిష్కారం. ఆమేన్. ఆ యేసే పరిష్కారం, ఆ యేసే న్యాయం చేస్తాడు. కురికిపోవద్దు, బాధపడద్దు, నలిగిపోవద్దు. దేవుని దగ్గర నీవు ప్రభుని నువ్వు ప్రార్థన చేయి. ఆ పరలోక తండ్రి ఆయన కృపను అనుగ్రహిస్తుంది. సహనం చేసుకోండి, సహనం చేసుకోండి, సహించండి. అయితే ఇంకా మనం చూస్తున్నట్లయితే దీనిలో మనకు కావాల్సింది ఏమో తెలుసా? ప్రార్థన మనకు చాలా అవసరం. మనకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బరువును మోస్తున్నప్పుడు, ఆ సహనవతలో ఉన్నప్పుడు, ఓర్పుతోనే ఉన్నప్పుడు, ఆ సహనవతో ఓర్పుతోనే యేసయ్య దగ్గరలో కనిపించలేదు. ప్రార్థన చేయి యేసయ్యకి, మొరపెట్టు యేసయ్య దగ్గర. యేసయ్య నీకు సహాయం చెయ్యడా? యేసయ్య తన కృపను నీకు ఇవ్వడానినా? బిడ్డ, ప్రార్థన వదిలిపెట్టద్దు. దేవుని సన్నిధిని వదిలిపెట్టద్దు. నువ్వు ఎంత నీకు అవమానం కలిగితే అంతగా దేవుని దగ్గర మోకరించి, ఎంత నీకు బాధ కలిగితే అంతగా దేవుని దగ్గర మోకరించి, నీవు ఎంత నష్టం కలిగినా అంతగా ప్రభు దగ్గర మోకరించి, నీవు ఎంత నీ కన్నీరు ఉన్నా ప్రభు దగ్గర మోకరించి ఆ కన్నీరు ప్రభు దగ్గర కుమ్మరించాయి. ప్రార్థన వదిలిపెట్టదు. ఏముండినా ఏమి లేకపోయినా ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటే, ఆ ప్రార్థనలో ఉంటే, ఆ ప్రార్థనే నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఆ ప్రార్థనే నీ ఉన్నతమైన స్థలానికి ఎక్కించగలుగుతుంది. జవాబు రాలేదా? రా, మళ్ళీ మోకరించు. ఇంకా నీకు నెమ్మది దొరకలేదా? మళ్ళీ మోకరించు. అయినా దేవుని వదిలిపెట్టద్దు, దేవుని సన్నిధిని వదిలిపెట్టద్దు, దేవుని వదిలిపెట్టద్దు. ఆ ప్రభు దగ్గర నిలబడండి. ప్రార్థన, ప్రభువా నీ వైపు నేను చూస్తుంటున్నా. నేను ఎక్కడికి ప్రభు నేను వెళ్ళేది? నేను ఎవరి దగ్గరికి ప్రభు నేను వెళ్ళేది? నేను ఎవరితో ప్రభు నేను మాట్లాడేది? ప్రభు ఎవరి దగ్గరికి నేను వెళ్ళను స్వామి. నీ పదాల దగ్గర నేను ఉంటున్నా. నిన్నే ప్రార్థిస్తుంటున్నాను రాజా, నిన్నే ప్రార్థిస్తుంటున్నాను ప్రభు. నాతో మీరు ఉన్నది, నాతో మీరు రండి అయ్యా, మీరు కార్యం చేయండి, నన్ను బలపరచండి. ఆ ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు మానక ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనే నీ జీవితానికి పరిష్కారం. ఆ ప్రార్థనే నీ కుటుంబానికి పరిష్కారం. ఆ ప్రార్థనే నీ సమస్యలకు పరిష్కారం. ఆ ప్రార్థనే నీ అప్పులకు పరిష్కారం. ఆ ప్రార్థనే నీ యొక్క అనారోగ్యానికి పరిష్కారం. ఆ స్థితిలో కూడా ప్రార్థించండి. ఆ స్థితిలో ప్రార్థించండి. మోకరించడానికి శక్తి లేక, ఉపవాసం ఉండటానికి కాక, ఆహారం తినలేని పరిస్థితుల్లో ఉండి కూడా నలిగిపోతూ కృంగిపోతూ కూడా అని ఏం చేస్తున్నాడో తెలుసా? నేను ఎక్కడికి ప్రభా నేను పోయేది? నేను ఎక్కడికి వెళ్ళి నేను దాక్కుండేదయ్యా? ఎక్కడికి నేను పోయేది? ఎక్కడికి నేను వెళ్ళను ప్రభా, నీ దగ్గరే నేను వచ్చి దాక్కుంటాను. నేను నీ పాద దగ్గరకు వచ్చి నేను కూర్చుంటాను ప్రభా. అయ్యా, నీలో నేను వచ్చి జీవించడానికి నాకు కృప దయచేయి. నాకు ఆ భద్రత నాకు ఇవ్వండి అని చెప్పి ఆ ప్రభువును అడుగు తల్లి. అయ్యా అడుగు దేవుని. ప్రేమిన బిడ్డ, దేవుని అడుగు వినలే నువ్వు. నీ ప్రార్థన వ్యర్థము కాదు. నీ ప్రార్థన వ్యర్థము కాదు. ప్రార్థనతో దేవుడు ప్రతి కార్యాన్ని కూడా ప్రారంభిస్తాడు.
ఆమె ప్రార్థనతో దేవుడు ప్రతి కార్యాన్ని ఏం చేస్తాడైనా ప్రారంభిస్తాడు. ప్రారంభించడా అనుభవించారా? ప్రార్థనతో అన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రారంభిస్తాడు. ప్రార్థన ద్వారానే దేవుడు అన్ని ఏం చేస్తాడు? మళ్ళీ ముగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సెటర్ ఎత్తేది ప్రార్థనే, సెటర్ తిప్పేది ప్రార్థనే. ఇప్పుడు కూర్చున్నాం, ఇంకా అబ్బమ్మ అంటే 5 నిమిషాలు ఉంటాం, అయిపోతే మళ్ళీ ఏం చేస్తాము? సెటర్ వేస్తాం, తలుపు వేస్తాం. అంటే దేవుడు ప్రార్థన అనేది ఆయనే ప్రారంభిస్తాడు. ఆ ప్రార్థన ద్వారానే ఆయనే ఏం చేస్తాడు? ఆయన ముగిస్తాడు. ఈరోజు ఎంతమందికి విశ్వాసం చెప్పండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏం చేయగలుగుతుంది? ఏం చెప్పండి? ప్రార్థన ప్రారంభిస్తుంది. ప్రార్థనే నువ్వేమన్నా చేసినావా? మనం చేసింది ఏంటి? నాన్న, తండ్రి, అబ్బా, ఇంకా తాత, ఏదేదో కానీ దేవా నువ్వు పరిశుద్ధుడయ్యా, నీవేనైనా అని మన ప్రార్థన వేడుకుంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆయన అప్పుడు అంటాడు, వరే 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 ఈ బిడ్డ ప్రార్థన చేసింది, ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? నేను ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఎవరు ప్రారంభించేది? యేసే. మళ్ళీ అయిపోతే ప్రార్థన చేస్తారంటే ఆయన ఏం చేస్తాడు తెలుసిన? అంతా అయిపోయి ఉదాహరణకి వేసుకొని వస్తాడు. ఏమంటే అన్నీ ఏం చేసేసినాను? ముగించేసిన. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా శ్రమలు పడేసి నేను చూస్తాను కదా. అంటే అది నేను దీనిని ముగించినాను అని చెప్తాను. ఎప్పుడు? ప్రార్థనప్పుడు. హల్లెలూయా. పేతురు సంఘము ప్రార్థన చేసింది, ప్రారంభమైంది. వెళ్ళి ఆ పెద్ద అయిన పేతురు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? ఆయన నిద్రపోతాడు. ఎందుకు? ఆయన ఏడున్నాడు? ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉంటే నిద్ర వస్తుందా? ఆయన ఏసీలో కొనుక్కుంటున్నాడు. ఆయన వీళ్ళ సంఘం ఏం చేస్తా ఉంది? ప్రార్థన చేస్తామంటే దేవుడు నాయన పేతురైతే ఆడ కొనుక్కోండి మూలంగానే నేను చేస్తానని, ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినాడు కదా, కాబట్టి నేను చేస్తానని దేని గురించి భయపడుకుని నిద్రపోతా ఉన్నాడు. సంఘం ఏం చేస్తా ఉంది? ప్రార్థన చేస్తుంది. వీళ్ళుగా బాబు ఎవరు పంపించినాడు? దోతుని పంపిస్తే పేతురు అంటే ఎవరు? అయ్యా తండ్రి పంపించాడు నన్ను, నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని పోవాలి. హల్లెలూయా. తండ్రి నేను పంపించి నేను తీసుకువెళ్ళాలని ఆ మాట చెప్పాను. అయితే ఆ ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయి. పేతురుని తీసుకెళ్తే ఒక గుడ్డ దగ్గర దాచుకోబోతుంది తలుపు దగ్గర. తలుపు కొడతాను పేతురు, నేను తలుపు తీస్తాను అని ఆమెకేముంది? ఆ చిన్న పాపకి. అయితే మనం ఏమంటే ఏసయ్యా 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 సోదరం 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 ఆత్రంగా 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 ఓని ఏడుస్తూనే ఉంటాం, కానీ ఆ స్వరం ఏమన్నా ఏడద్దు తల్లి, అయ్యా ఏడద్దు, చెప్పి కొద్ది ఏడిచేపని, చెప్పి కొద్ది ఏడిచేపని. ఇవన్నీ నేను నువ్వు ప్రాంతానికి వచ్చినావు కదా, అప్పుడు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన తలుపు పుడతాడు కదా, నీతో మాట్లాడతారు కదా, అది అది వినాలి కదా. మనము అది వినాలంటే మనం ఏం చేయాలి? మనము కనిపెట్టాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా.
వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ తలుపు కొట్టబడింది, తలుపు చిన్నది తీసింది. ప్రార్థన మూసేసరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర దేవుడు దీవించుడు కాదన్నాడు. ఎవరు? పేతురు. అయ్యా ఎట్లా వచ్చినావు? నాకే కాదు, నేను పెద్ద వస్తువు పెట్టినట్టు మేము ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ప్రార్థన చెయ్యి. నువ్వు ఆమె లోపల ఆయన తీసుకొచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర ఇది మీకు కలుగురు దాకా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడన్నా అట్లా ప్రార్థన చేసినామా? ఎప్పుడన్నా అట్లా పొందుకున్నామా? ఆమె అంటే ఎంత ఆయన పొందుకున్నామా? ఆమె చెప్తాను పోనీ ఆమె చెప్తాడే. చిన్న గిఫ్ట్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక శుభవార్త విన్నావా? ఆమె చెప్తానే. ఎవరు ఉన్నారా? ఆమె చెప్తానే. ఏమ్మా పట్టాలని చూస్తాను నేను. ఆమె చెప్తానే. మంచి వార్త మీరు వినలేదా? నోరేమైంది ఇంకేపో. దేవుడు నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రారంభించిన ఆయన ఏం చేస్తాడు? ఆమె అంటేనే జరుగుగా కానీ ఉంది బైబుల్లో. యేసయ్య ఏమంటాడంటే జరిగింది చేస్తాడు. హల్లెలూయా, అది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా బిడ్డ? అంతే కదా? ఆమె అంటేనే జరుగుగా అంటాడు. వెంటనే ఏమవుతుందంటే జరిగింది అని ఏం చేస్తాడు ఆయన? ఇస్తాడు. ఎందుకు ఈరోజు దేవుడు బలంగా నా సబ్జెక్ట్ పోయింది. నేను అనుకున్నది ఒక దేవుడు చెప్పాడు. మాకిద్దరికి అదే బాధలు ఇప్పుడు నాకు. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ఏమవుతుంది? ముగించబడుతుంది. మన జీవితాన్ని దేవుడు ఆ విధంగా చేస్తాడు. మనల్ని దేవుడు ఆ విధంగా నడిపించగలుగుతాడు. నీకు విశ్వాసం ఉంటే మోకరించండి, మీ చేతులు పైకెత్తండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆయన ముగించిపోతున్నాడు. నీ విషయంలో ఏ విషయం అయితే నువ్వు సమస్యతో కానీ ఇబ్బందుల్లో కానీ ఈ యొక్క ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు యేసయ్య ఆయన అవన్నీ కూడా ప్రతి విషయంలో ప్రారంభించి ఆయన ముగిస్తున్నాడు. అవన్నీ కూడా దేవుడి రోజు మనకి సెటిల్మెంట్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, మీరు రెండు చేతులు పైకెత్తండి, ప్రభు దగ్గర ప్రార్థించండి. నిజంగా ఈరోజు నీకు ఆయన దీనులను ఉన్నతమైన స్థలంలో ఉంచును. దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. సహనముతో, ఓర్పుతో, ప్రార్థనతో మనం ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా ఆయనే ముగించేవాడు. ప్రియమైన బిడ్డ, ఎంతవరకు నువ్వు ముగించలేక చాలా ఇబ్బంది పడుతూ తడబడుతూ ఆలోచన చేస్తూ నిద్రపోక సరిగా ఆహారం తీసుకోక నీ మనసు నెమ్మది లేక నువ్వు కృంగిపోతూ ఏది చేయలేక నువ్వు ఏడుస్తూ ఉండిపోయిన స్థితి నీకు ఉంది కదా. అయితే ఆ విషయంలోనే దీనితో కలిగి ఉండి ప్రభా మీరే భరించేవారు. యేసు వైపులో చూస్తే యేసు క్రీస్తు ప్రభువా ఈ రోజుని ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రతి దానిని ఏదైతే నువ్వు కావాలనుకుంటే ప్రారంభిస్తున్నాడు. ఆయనే ముగించుకుంటూ ఉంటున్నాడు. నీ సమస్యలకు పరిష్కారం చేయబోతున్నాడు. నీ పథకాలకి విడుదల ఇవ్వబడుతూ ఉంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీకైనా పరిష్కారం చేయడమే కాకుండా నేను ఆయన లేవనెత్తే దేవుడుగా, ఉన్నతమైన స్థలంలో ఉంచే దేవుడుగా, నేను క్షేమంగా ఉంచే దేవుడుగా ఈ రోజు నేను ప్రభు ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన ఈ రోజు ప్రభు ఆ విధంగా నడిపిస్తున్నాడు.
యేసయ్యానికి స్తోత్రాలు, ప్రభావికి వందనాలు స్వామి నాయన. దేవా, ఈ రోజు ఎవరైతే మోకరించి తన చేతులు పైకెత్తగలిగారో, ఓ ప్రతి కుటుంబానికి, ఓ ప్రతి జీవితానికి నాయన మీరు ప్రారంభించండి ప్రభు నాయన. ఓ మీరు ముగించండి ప్రభు, మీకు వందనాలు ప్రభు. ఓ ప్రతి సమస్య నుంచి, ఓ ప్రతి విపత్తు నుంచి నాయన, ఓ ప్రతి కష్టం నుంచి, ఓ ప్రతి వ్యాధి నుంచి ప్రభు నాయన మీరు పరిష్కారం చేసే దేవుడు, మీరు ముగిస్తున్నారు. ఓ బిడ్డ, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవద్దు. నువ్వు నా చేతులు చేతుకొని ఉన్నా, కానీ నేను భద్రపరుచుకున్నా. నీవు నా సొంతం, నిన్ను విడిచి పెట్టను నేను. హల్లెలూయా. ఓ రీగా దుర్గా కీమాలా దీన శరందరి బాబా రకీమాల దుర్గ శరీరందరి బాబా. దేవానికి స్తుతి నా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నిన్న వాక్యంలో ప్రతి జీవితంలో ప్రభా ఈ కార్యాన్ని జరిగిపోచేస్తున్నా. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో ప్రతి జీవితానికి, ప్రతి కుటుంబానికి అయినా మీ కార్యాలు ప్రభా జరుగుతున్నాయి ప్రభా. మీకు ఇస్తున్నారు, జరిగే ప్రభా మీరే ముగిస్తున్నారు. ఘనత మీకయ్యా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.